వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే దాన్ని సమర్థించుకురావడం గతంలో సాక్షి చేసేది. అప్పుడు ఈనాడు, జ్యోతితో పాటు అరడజన్ మీడియా కూడా హైలైట్ చేస్తే డిబేట్లు పెట్టి వార్తలు రాసేది. ఇప్పుడు రివర్స్. తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే గనక ఈ అరడజన్ మీడియా కవర్ చేస్తుంది, దాన్ని సాక్షి టచ్ చేస్తుంది. తేడాల్లా ఒకటే, 1:6 అంతే తేడా. ఇప్పుడు తాజాగా చూస్తే సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవితా అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పెనుకొండ మండలం మావటూరులోని బస్ షెల్టర్ 4 గ్రామాల ప్రయాణికులకి అదరువుగా ఉంది. అంటే వాళ్ళకి షెల్టర్ గా ఉంది. నాగళూరు, బండపల్లి, సానిపల్లి, మావటూరు గ్రామాల ప్రజలు పెనుకొండ, మడకశిర పట్టణాలకు వెళ్లేందుకు ఈ బస్ షెల్టర్ వద్ద వేయించి ఉంటారు. బాబు అధికారంలోకి రాగానే షెల్టర్ స్థలం మీద కనేసిన టీడీపీ నాయకుడు జ్యోతిష్ దాన్ని కూల్చి అక్కడ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకి వాళ్ళని పన్నాగం వేశాడు. శుక్రవారం అర్ధరాత్రి జేసీబీతో బస్ షెల్టర్ కూల్చేయించాడు. గ్రామస్తులు అతను నిలదీయడంతో పారిపోయాడు. దీంతో బస్ షెల్టర్ కూల్చేందుకు ఉపయోగించిన జేసీబీని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఉదయానికి విషయం మిగిలిన గ్రామాల వాళ్ళకి తెలియడంతో మావటూరు, నాగలూరు, సానిపల్లి, బండపల్లి గ్రామాల ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలు శనివారం ఉదయం రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పెనుకొండ నుంచి మడకశిర వెళ్లే వాహనాలు రాకపోగలకు అంతరాయం ఏర్పడింది. బస్ షెల్టర్ కూల్చిన జ్యోతిష్ ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, కూలించిన బస్ షెల్టర్ స్థానంలో నూతన షెల్టర్ కట్టించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బస్ షెల్టర్ కూర్చుని వాళ్ళపై తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వాళ్ళంతా ఆందోళన వివరించారు. అనంతరం సర్పంచ్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణ్ రెడ్డి, ఎంపీడీ శివయ్య మోహన్, మాజీడీల శ్రీనివాసులు, మేకల మారుతి, నరసింహ, పీజీ శేఖర్, రాజశేఖర్, శివారెడ్డి, మురళి తదితరులు పోలీసులు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెంకటేశ్వర తెలిపారు. జ్యోతిష్ జేసీబీ డ్రైవర్ పైన కేసు నమోదు చేశామన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అండతోనే జ్యోతిష్ బస్ షెల్టర్ కూల్చేశారని వైఎస్ఆర్సీ మండలి కన్వీనర్ సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విషయం ఏంటంటే, చివరికి బస్ షెల్టర్లు కూడా కూల్చేసే స్థితికి దిగజారినా కూడా ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నాం అన్నది.